స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. నిన్నటితోటే చివరి దరఖాస్తులను కూడా అటు ఎక్సైజ్ శాఖ అధికారులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 96,000 దరఖాస్తులు రాగా 2,800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ప్రస్తుతం ఆశావాహుల్లో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నెల 27న అన్ని జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు లక్కీ డ్రా ద్వారా దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించబోతున్నారు. ప్రస్తుతం చాలామంది చాలా పెద్ద ఎత్తున కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తమను వరం వరిస్తుందని చెప్పి ఈసారి ఖచ్చితంగా తమకు వైన్ షాప్ కేటాయించబడుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి దరఖాస్తుల నుంచి కనిపిస్తుంది. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వచ్చాయి. ఒకటి ఖమ్మం జిల్లాలో మొత్తం 116 మద్యం దుకాణాలకు 4,430 దరఖాస్తులు రాగా తొలి విడతలో 4,043 దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంపు అనంతరం 387 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే సమాధానం చెప్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల చొప్పున ఎక్సైజ్ శాఖకు ఈసారి 132,90,00,000 ఆదాయం వచ్చినట్లు స్పష్టంగా అధికారుల గణాంకాలు అయితే మనకు స్పష్టంగా సమాధానం ఇస్తున్నాయి. జిల్లాలోని కారపల్లి, ఎరుపాలెంతో పాటు ఏపీ సరిహద్దు మద్యం దుకాణాలకు ఎక్కువగా డిమాండ్ కనబరిచారు దరఖాస్తుదారులు. 2023లో అప్పటి ఎక్సైజ్ పాలసీ ప్రకారం 2 లక్షల చొప్పున రుసుము నిర్ణయించగా 7,207 దరఖాస్తులకు 144 కోట్లు ఆదాయం గతంలో సమకూరింది. కానీ ప్రస్తుతం కొంత ఆదాయం మాత్రం తగ్గిందని చెప్పుకోవాలి. దీనికి కారణం ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఈసారి ఒక్కో దరఖాస్తును 3 లక్షల రూపాయల రుసుము నిర్ణయించడం కారణంగా కనిపిస్తుంటే, మరోవైపు ఏపీలో కూడా మద్యం పాలసీని తీసుకురావడం కూడా తెలంగాణలో ఎక్కువగా దరఖాస్తులు రాకపోవడానికి కారణంగా అయితే సమాధానం వినిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపులకు 3,899 దరఖాస్తులు రాగా 116 కోట్ల 97 లక్షల ఆదాయం అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అయితే సమకూరింది. ఈ నెల 27న కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు లక్కీ డ్రా తీసి దుకాణాలను కేటాయించబోతున్నట్లు స్పష్టంగా సమాచారం అయితే అందుతోంది. ఈ ఏడాది 3,000 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అయితే అంచనా వేసింది. కానీ ప్రస్తుతం 2,645 కోట్ల అయితే ఆదాయం అయితే ప్రభుత్వానికి సమకూరింది. అయితే ఈ నెల 27న అటు ఈ అదృష్టం ఎవరిని వరించబోతుందనేది మాత్రం వేచి చూడాల్సింది. ఈ నెల 27నే డ్రా తీయబోతున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా. సుమారు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఆశించిన మేర లాభాలను అయితే పూర్తిగా సొంతం చేసుకుందనే చెప్పుకోవాలి. దుకాణాల కేటాయింపు నుంచి మొదటి నుంచి కూడా ఈ అంశంలో పారదర్శకత పాటిస్తూ వస్తుంది ఎక్సైజ్ శాఖ కూడా. ఖచ్చితంగా ఈసారి లక్కీ డ్రా ఎవరిని వరుస్తుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ దరఖాస్తుదారులు నెలకొంది. ఇది వీళ్ళు రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.